హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన అఖిల్ జిరాక్స్ అండ్ కంప్యూటర్స్‌కు స్వాగతం. నేను మీ అప్పలనాయుడు గొర్లె. ఎక్సెల్‌లో మనం ఏదైనా ఒక ముఖ్యమైన డాక్యుమెంట్‌ని ప్రిపేర్ చేస్తున్న సందర్భాలలో ఒక్కోసారి మనకి డిఫరెంట్ షేప్స్ అవసరం పడుతుంటాయి కదండీ! అటువంటి సందర్భాలలో మనకి అవసరమైన ఈ డిఫరెంట్ షేప్స్‌ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి? ఇన్సర్ట్ చేసుకున్న షేప్స్‌ని ఏ విధంగా ఎడిట్ చేసుకోవచ్చు? సెల్‌లో షేప్‌ని ఏ విధంగా ఆటో ఫిట్ చేయాలి? షేప్స్‌ని ఏ విధంగా ఫార్మాట్ చేయొచ్చు? ఇన్సర్ట్ చేసుకున్న షేప్‌లో టెక్స్ట్‌ని ఏ విధంగా యాడ్ చేయాలి? అనే వివిధ అంశాలను గురించి స్టెప్ బై స్టెప్ క్షుణ్ణంగా నేర్చుకుందామండి. ముందుగా షేప్స్‌ని ఏ విధంగా ఇన్సర్ట్ చేసుకోవచ్చో చూద్దామండి. దానికోసము ఇన్సర్ట్ ట్యాబ్‌కి వెళ్ళి ఈ ఇల్లుస్ట్రేషన్స్ గ్రూప్‌లో ఈ షేప్స్ అనే కమాండ్‌ని చూజ్ చేసుకుంటే ఇలా మనకి డిఫరెంట్ షేప్స్ కనిపిస్తాయి. వీటిలో మనకి ఏ షేప్ కావాలనుకుంటున్నామో ఆ షేప్‌ని చూజ్ చేసుకొని ఆ షేప్ ఏ లొకేషన్‌లో కావాలనుకుంటున్నామో ఆ లొకేషన్‌లో లెఫ్ట్ బటన్‌తో డ్రాగ్ చేయడం ద్వారా మనం సెలెక్ట్ చేసుకున్న షేప్‌ని ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకోవచ్చండి. ఇంకా మళ్ళీ షేప్స్ కావాలనుకోండి, ఇంతకుముందు చెప్పినట్టుగా మళ్ళీ ఇన్సర్ట్ ట్యాబ్‌కి వెళ్ళవసరం లేదండి. ఇక్కడ ఈ షేప్ ఫార్మాట్ ట్యాబ్‌లో మనకి ఇన్సర్ట్ షేప్స్ గ్రూప్‌లో మనకి డిఫరెంట్ షేప్స్ కనిపిస్తున్నాయి. ఈ షేప్స్‌ని మనము చూజ్ చేసుకోవడం ద్వారా షేప్స్‌ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రైట్ యారోని చూజ్ చేసుకొని ఇక్కడ లెఫ్ట్ బటన్ డ్రాగ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఇన్సర్ట్ అయిపోయింది. లేదా ఇక్కడ మనకి అప్ యారో షేప్ కావాలనుకుంటున్నాను. ఇక్కడ అప్ యారో షేప్‌ని చూజ్ చేసుకొని ఇలా డ్రాగ్ చేయొచ్చు. ఇన్సర్ట్ అయిపోయింది. లేదా డౌన్ యారో షేప్ కావాలనుకోండి. ఈ డౌన్ యారో షేప్‌ని చూజ్ చేసుకున్నాను. ఇక్కడ డ్రాగ్ చేస్తున్నాను. లేదు ఇక్కడ మనకు కావాల్సిన షేప్ లేదనుకోండి. ఇక్కడ ఈ డౌన్ బటన్ క్లిక్ చేసుకుంటే ఇంతకుముందు చెప్పినట్టుగా మనకి అన్ని షేప్స్ కనిపిస్తాయి. మనకు కావాల్సిన షేప్స్‌ని చూజ్ చేసుకొని డ్రాగ్ చేయొచ్చు. అయితే ఇంతవరకు మనము షేప్స్‌ని సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన ఏరియాలో లెఫ్ట్ బటన్‌తో డ్రాగ్ చేయడం ద్వారా షేప్స్‌ని ఇన్సర్ట్ చేసాం కదండీ! అయితే డ్రాగ్ చేయకుండానే షేప్స్‌ని ఇన్సర్ట్ చేసుకోవచ్చండి. అదెలాగంటే ముందుగా మనము కీబోర్డ్‌లో కంట్రోల్ బటన్ పట్టుకొని ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇన్సర్ట్ ట్యాబ్‌కి వెళ్ళి మనకి ఇల్లుస్ట్రేషన్స్ గ్రూప్‌లో ఈ షేప్స్ కమాండ్ చూజ్ చేసుకొని మనము మనకు నచ్చిన షేప్‌ని చూజ్ చేసుకుందాం. చూజ్ చేసుకోండి. ఓకే. మళ్ళీ మిగిలిన షేప్స్ కావాలంటే ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ షేప్ ఫార్మాట్ ట్యాబ్‌లో ఇందులో ఉన్న షేప్స్‌ని మనము చూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా. చూడండి ఇక్కడ మనము డ్రాగ్ చేయకుండానే మనం సెలెక్ట్ చేసుకున్న షేప్స్ అన్నీ ఇన్సర్ట్ అయిపోయినాయండి. మనం ఈ షేప్స్‌ని మనకు కావాల్సిన లొకేషన్‌లోనికి ఏ విధంగా మనము తీసుకోవచ్చు. ఈ విధంగా మనము కీబోర్డ్‌లో కంట్రోల్ బటన్ పట్టుకొని షేప్స్‌ని సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా షేప్స్ అనేవి ఇన్సర్ట్ అయిపోతాయండి. లెఫ్ట్ బటన్‌తో డ్రాగ్ చేయకుండానే. నెక్స్ట్ మనము ఒక స్క్వేర్ షేప్‌ని ఇన్సర్ట్ చేద్దామండి. దానికోసం ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇన్సర్ట్ ట్యాబ్‌కి వెళ్ళి ఈ షేప్స్ కమాండ్ చూజ్ చేసుకొని ఈ స్క్వేర్ షేప్‌ని చూజ్ చేసుకొని లెఫ్ట్ బటన్‌తో డ్రాగ్ చేద్దాం ఇలా. ఇక మనం చూడడానికి ఈ షేపు స్క్వేర్‌లా కనిపిస్తుంది. ఒకసారి మనము హైటు, విడ్త్ ఎంతుందో చెక్ చేద్దాం. ఈ షేప్ ఫార్మాట్ ట్యాబ్‌లో ఈ సైజ్ గ్రూప్‌లో చూడండి ఇక్కడ హైటు 9.39 అని ఉంది. విడ్త్ ఏమో 9.66 ఉంది. అంటే ఎగ్జాక్ట్‌గా హైటు, విడ్త్ అనేది సమానంగా లేవు. మనం చూడడానికి స్క్వేర్ షేప్‌లా కనిపిస్తుంది కానీ హైటు, విడ్త్ అనేవి సమానంగా లేవు. అయితే మనకి హైటు, విడ్త్ సమానంగా రావాలనుకోండి మనము ఆ విధంగా వచ్చినట్టుగా షేప్‌ని ఇన్సర్ట్ చేసుకోవచ్చండి. అదెలా అంటే ముందుగానే కీబోర్డ్‌లో షిఫ్ట్ బటన్ పట్టుకొని ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇన్సర్ట్ ట్యాబ్‌కి వెళ్ళి ఈ షేప్స్ గ్రూప్‌లో మనము స్క్వేర్ తీసుకున్నాం. లెఫ్ట్ బటన్‌తో డ్రాగ్ చేద్దాం. చూడండి ఇక్కడ డ్రాగ్ చేసాం. ఓకే. ఇప్పుడు మనం షేప్ ఫార్మాట్ ట్యాబ్‌లోకి వెళ్ళి ఒకసారి సైజ్‌ని చెక్ చేద్దాం. చూడండి ఇక్కడ హైటు
13.36, విడ్త్ 13.36. అంటే హైట్ విడ్త్ సమానంగా ఉండి స్క్వేర్ అనేది ఎగ్జాక్ట్‌గా వచ్చిందనమాట. ఈ విధంగా మనము హైట్ విడ్త్ సమానంగా రావాలంటే షిఫ్ట్ బటన్ పట్టుకొని డ్రాగ్ చేయడం ద్వారా మనకి హైట్ విడ్త్ సమానంగా వస్తాయన్నమాట. నెక్స్ట్ ఒక సెల్‌లో ఒక షేప్‌ని ఏ విధంగా ఆటో ఫిట్ చేయొచ్చో చూద్దామండి. ఉదాహరణకి ఇక్కడ ఒక సెల్‌లో ఒక షేప్ అనేది ఆటో ఫిట్ అయ్యి ఉందండి. అంటే ఈ సెల్ యొక్క విడ్త్‌ని గాని లేదా హైట్‌ని గాని చేంజ్ చేస్తే ఆటోమేటిక్‌గా ఆ షేప్ యొక్క విడ్త్ లేదా హైట్ కూడా మారుతుందన్నమాట. చూద్దాం ఒకసారి. ఈ సెల్ యొక్క మనం విడ్త్‌ని చేంజ్ చేద్దాం. చూడండి ఇక్కడ. హైట్‌ని మారుద్దాం. అంటే ఈ సెల్ యొక్క హైట్‌ని గాని లేదా విడ్త్‌ని గాని చేంజ్ చేస్తే ఆటోమేటిక్‌గా ఆ సెల్‌లో ఉన్న షేప్ యొక్క విడ్త్, హైట్ కూడా మారిపోయి ఆ సెల్‌లో ఆ షేప్ అనేది ఆటో ఫిట్ అవుతుందన్నమాట. అదెలా చేయాలో ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు మనము ఒక సెల్‌లో షేప్‌ని ఏ విధంగా ఆటో ఫిట్ చేయాలో చూద్దామండి. దానికోసం ముందుగా ఒక షేప్‌ని సెలెక్ట్ చేసుకుందాం. ఇన్సర్ట్ ట్యాబ్‌కి వెళ్ళి ఈ షేప్స్‌కి వెళ్ళి ఒక స్క్వేర్ షేప్‌ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ షేప్ అనేది మనకి ఏ సెల్‌లో ఆటో ఫిట్ అవ్వాలనుకుంటున్నామో ఆ సెల్‌లో ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు ఈ విధంగా డ్రాగ్ చేసుకోవాలండి. తర్వాత ఈ సెల్ యొక్క విడ్త్‌ని గాని, హైట్‌ని గాని మనం చేంజ్ చేస్తే ఆటోమేటిక్‌గా ఆ షేప్ యొక్క విడ్త్, హైట్ కూడా ఆటోమేటిక్‌గా మారుతుందన్నమాట. అంటే ఆ సెల్‌లో ఆ షేప్ అనేది ఆటో ఫిట్ అయిందన్నమాట. ఒకసారి చూద్దాం విడ్త్‌ని చేంజ్ చేసి. చూడండి ఇక్కడ. విడ్త్ చేంజ్ చేస్తే షేప్ విడ్త్ కూడా మారింది. హైట్‌ని చేంజ్ చేస్తే హైట్ కూడా మారింది. ఈ విధంగా సెల్‌లో షేప్‌ని ఆటో ఫిట్ చేయొచ్చన్నమాట. మనము ఇన్సర్ట్ చేసుకున్న షేప్‌ని ఏ విధంగా ఎడిట్ చేసుకోవచ్చో చూద్దామండి. దానికోసం ముందుగా ఒక షేప్‌ని తీసుకుందాం. ఇంతకుముందు చెప్పినట్టుగా ఇన్సర్ట్ ట్యాబ్‌కి వెళ్ళి ఈ షేప్స్‌లో ఒక షేప్‌ని మనం తీసుకుందాం. అయితే ఇప్పుడు ఈ షేపు సెలెక్ట్ చేసి ఉందండి. అలా ఉండడం వలన ఈ షేప్ చుట్టూ చూడండి కొన్ని నోడ్స్ ఉన్నాయి. మనము ఈ నోడ్స్‌ని పట్టుకొని డ్రాగ్ చేయడం ద్వారా ఈ షేప్ యొక్క సైజ్‌ని మనం మార్చుకోవచ్చు. అయితే ఈ నోడ్స్‌తో పాటు చూడండి ఇక్కడ మరొక పాయింట్ కనిపిస్తుంది ఇక్కడ వేరే కలర్‌లో. దీనిని ఎడిట్ పాయింట్ అంటామండి. ఈ ఎడిట్ పాయింట్ ప్రతి షేప్‌కి డిఫాల్ట్‌గా కొన్నొస్తాయన్నమాట. కొన్ని షేప్స్‌కి 2, 3 పాయింట్స్ కూడా వస్తాయి. ఇక్కడ ఈ షేప్‌కైతే ఒక్క ఎడిట్ పాయింట్ మాత్రమే కనిపిస్తుంది. మనము ఈ ఎడిట్ పాయింట్‌ని పట్టుకొని లెఫ్ట్ బటన్‌తో డ్రాగ్ చేయడం ద్వారా ఈ షేప్‌ని మనం ఎడిట్ చేసుకోవచ్చండి. చూడండి చూద్దాం ఒకసారి ఈ విధంగా. అయితే ఈ షేప్‌ని మనము ఇంకా ఫ్లెక్సిబుల్‌గా మనకు నచ్చిన విధంగా ఎడిట్ చేయాలంటే ఈ ఎడిట్ పాయింట్స్ మనకి ఎక్కువ ఉండాలండి. ఈ ఎడిట్ పాయింట్స్ ఎక్కువ కావాలంటే మనము తీసుకోవచ్చు. అదెలా అంటే ఈ షేప్‌ని సెలెక్ట్ చేసిన తర్వాత ఈ షేప్ ఫార్మాట్ ట్యాబ్‌లో ఈ ఇన్సర్ట్ షేప్స్ గ్రూప్‌లో ఈ ఎడిట్ షేప్ ఆప్షన్‌లోకి వెళ్తే ఇక్కడ ఎడిట్ పాయింట్ ఆప్షన్ చూజ్ చేసుకోవాలండి. చూజ్ చేసుకుంటే చూడండి ఇక్కడ ఈ షేప్‌కి అదనంగా మరికొన్ని ఎడిట్ పాయింట్స్ కూడా యాడ్ అయ్యాయన్నమాట. ఈ ఎడిట్ పాయింట్స్ మనం ఇంకొక రకంగా కూడా తీసుకోవచ్చు. ఈ షేప్‌ని సెలెక్ట్ చేసిన తర్వాత రైట్ క్లిక్ చేసి ఈ వచ్చిన ఆప్షన్‌లో ఎడిట్ పాయింట్ ఆప్షన్ చూజ్ చేసుకోవడం ద్వారా కూడా ఈ ఎడిట్ పాయింట్స్‌ని మనము ఇన్సర్ట్ చేసుకోవచ్చనమాట. అయితే ఈ ఎడిట్ పాయింట్స్‌ని బేస్ చేసుకొని అంటే ఎడిట్ పాయింట్స్‌ని పట్టుకొని డ్రాగ్ చేయడం ద్వారా మనం ఈ షేప్‌ని ఎడిట్ చేసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఎడిట్ పాయింట్స్‌ని పట్టుకొని మామూలుగా ఈ డ్రాగ్ చేయడం ద్వారా ఈ షేప్‌ని మనకి నచ్చిన విధంగా ఎడిట్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. మనకి నచ్చిన విధంగా ఏ ఎడిట్ పాయింట్ పట్టుకొని మనకి ఎడిట్ చేయాలనుకుంటున్నామో ఆ ఎడిట్ పాయింట్‌ని లెఫ్ట్ బటన్‌తో ఈ విధంగా పట్టుకొని డ్రాగ్ చేస్తే ఈ షేప్ అనేది మనకు నచ్చిన విధంగా ఎడిట్ అవుతుందనమాట. ఈ విధంగా మనము ఇన్సర్ట్ చేసుకున్న షేప్‌ని ఎడిట్ కూడా చేసుకోవచ్చండి. నెక్స్ట్ షేప్స్‌ని ఏ విధంగా ఫార్మాట్ చేసుకోవచ్చో చూద్దామండి.
దానికోసం ముందుగా ఒక షేప్‌ని ఇన్సర్ట్ చేద్దాం. ఇంతకుముందు చెప్పినట్టుగా ఇన్సర్ట్ ట్యాబ్‌కి వెళ్లి ఈ షేప్స్‌లో ఒక షేప్‌ని చూజ్ చేసుకొని డ్రాగ్ చేద్దాం. చూడండి ఒక షేపు ఇన్సర్ట్ అయిపోయింది. మనము ఈ షేప్‌ని సెలెక్ట్ చేసుకుంటే మనకిక్కడ షేప్ ఫార్మాట్ ట్యాబ్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఈ షేప్ ఫార్మాట్ ట్యాబ్‌లో ఇక్కడ డిఫరెంట్ కమాండ్స్ ఉన్నాయండి. ఇక్కడ ఈ కమాండ్స్‌ని చూజ్ చేసుకోవడం ద్వారా మనం ఈ షేప్‌ని ఫార్మాట్ చేసుకోవచ్చనమాట. ఈ షేప్ ఫార్మాట్ ట్యాబ్‌లో ఈ షేప్ స్టైల్స్ గ్రూప్‌లో చూడండి ఇక్కడ చాలా స్టైల్స్ ఉన్నాయి. ఇక్కడ నచ్చిన స్టైల్‌ని మనము చూజ్ చేసుకోవడం ద్వారా ఈ షేప్ స్టైల్‌ని మనము ఈ విధంగా మనం చేంజ్ చేసుకోవచ్చనమాట. ఈ షేప్ స్టైల్స్ గ్రూప్‌లోనే చూడండి ఇక్కడ షేప్ ఫిల్ కలర్ ఉంది. దీన్ని మనం చూజ్ చేసుకోవడం ద్వారా షేప్ యొక్క లోపల కలర్ ఫిల్ కలర్‌ని మనం మార్చుకోవచ్చనమాట ఈ విధంగా. షేప్ యొక్క అవుట్‌లైన్ కలర్‌ని మార్చాలనుకోండి, దీంట్లోనే షేప్ అవుట్‌లైన్ కలర్‌ని చూజ్ చేసుకొని, నచ్చిన కలర్‌ని చూజ్ చేసుకోవచ్చు. ఈ షేప్ యొక్క అవుట్‌లైన్ వెయిట్‌ని కూడా మనం అక్కడ మార్చుకోవచ్చు. అదే విధంగా ఈ షేప్‌కి మనము డిఫరెంట్ ఎఫెక్ట్స్‌ని కూడా అప్లై చేయొచ్చండి. చూడండి ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ నచ్చిన ఎఫెక్ట్స్‌ని చూజ్ చేసుకోవడం ద్వారా, ఆ పర్టిక్యులర్ ఎఫెక్ట్‌ని మనము ఈ షేప్‌కి అప్లై చేయొచ్చు. ఈ విధంగా. మనం ఈ షేప్ యొక్క సైజ్‌ని కూడా మార్చుకోవచ్చు. షేప్ సెలెక్ట్‌లో ఉంటే మనకి చుట్టూ నోడ్స్ ఉన్నాయండి. ఈ నోడ్స్‌ని పట్టుకొని ఇలా డ్రాగ్ చేయడం ద్వారా షేప్ యొక్క సైజ్‌ని మార్చుకోవచ్చు. షేప్‌ని రొటేట్ చేసుకోవచ్చండి. రొటేట్ చేయాలంటే ఈ విధంగా ఈ రొటేట్ బటన్ పట్టుకొని ఈ షేప్‌ని రొటేట్ చేసుకోవచ్చు. అదే విధంగా ఈ రొటేట్ ఆప్షన్‌లోకి వెళ్ళి రొటేట్ రైట్ 90 డిగ్రీస్ యాంగిల్, లెఫ్ట్ 90 డిగ్రీస్ యాంగిల్, వెర్టికల్, హారిజాంటల్ మనము ఈ కమాండ్స్‌ని చూజ్ చేసుకోవడం ద్వారా కూడా షేప్‌ని రొటేట్ చేసుకోవచ్చండి. ఈ విధంగా ఈ షేప్ ఫార్మాట్ ట్యాబ్‌లో ఉన్న ఈ కమాండ్స్‌ని ఉపయోగించి మనం షేప్‌ని మనకు నచ్చిన విధంగా ఫార్మాట్ చేసుకోవచ్చన్నమాట. నెక్స్ట్ మనము ఇన్సర్ట్ చేసుకున్న షేప్‌లో టెక్స్ట్‌ని ఏ విధంగా యాడ్ చేయాలో చూద్దామండి. ఇక్కడ మనం చూస్తున్నట్టుగా ఈ షేప్‌లో టెక్స్ట్‌ని ఇన్సర్ట్ చేయడం చూద్దాం. దానికోసము ముందుగా ఒక షేప్‌ని ఇన్సర్ట్ చేద్దాం. ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇన్సర్ట్ ట్యాబ్‌కి వెళ్ళి, షేప్స్‌కి వెళ్ళి ఒక షేప్‌ని చూజ్ చేసుకుందాం. డ్రాగ్ చేద్దాం. ఒక షేప్ ఇన్సర్ట్ అయింది. ఇప్పుడు ఈ షేప్‌లో మనం ఏదైనా టెక్స్ట్‌ని ఇన్సర్ట్ చేయాలంటే ఈ షేప్‌ని సెలెక్ట్ చేసుకొని, రైట్ క్లిక్ చేసుకొని, ఎడిట్ టెక్స్ట్‌కి వెళ్ళి మనకి ఏ టెక్స్ట్ కావాలనుకుంటున్నామో ఆ టెక్స్ట్‌ని ఇక్కడ టైప్ చేయాలి. మనము ఈ టెక్స్ట్‌ని సెలెక్ట్ చేసుకొని, ఈ టెక్స్ట్ యొక్క సైజ్‌ని పెంచుదాం. ఇది మనకు తెలిసిన విషయమే. హోమ్ ట్యాబ్‌కి వెళ్ళిపోయి సైజ్‌ని పెంచుదాం. దీన్ని మిడిల్‌లోకి తెద్దాం. అలైన్‌మెంట్ చేద్దాం. తర్వాత మనం ఫార్మాట్ ట్యాబ్‌కి వెళ్ళి ఈ టెక్స్ట్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ వర్డ్ స్టైల్స్‌లో మనకు నచ్చిన వర్డ్ స్టైల్‌ని చూజ్ చేసుకొని ఈ టెక్స్ట్ ఫిల్ కలరు వైటే పెడదాం. అవుట్‌లైన్ కలరు రెడ్ పెడదాం. సో, ఈ విధంగా మనము షేప్‌లో టెక్స్ట్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చన్నమాట.